హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి బేలూరులో ఉన్న చిన్నకేశవ ఆలయం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని బేలూరు పట్టణంలో ఉంది. ఇది హొయసల రాజవంశం నిర్మించిన అత్యంత ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ఇక చరిత్రకి వస్తే ఈ ఆలయాన్ని హొయసల రాజు విష్ణువర్ధనుడు క్రీస్తుశకం 1117లో నిర్మించారు. కీలామదం అనే యుద్ధంలో చోళులపై గెలుపు అనంతరం వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 103 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయ నిర్మాణాన్ని విష్ణువర్ధనుడు స్టార్ట్ చేసి అతని కొడుకు నరసింహ బల్లాల కొనసాగిస్తే అతని మనవడు వీరబల్లాల ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ ఆలయం ఎంట్రన్స్ పైన చూస్తే గరుత్మంతుడు కనిపిస్తాడు, ఆ పైన నరసింహస్వామి కనిపిస్తారు. శిల్పం చుట్టూ ఉన్న సర్కిల్స్ క్లియర్గా చూస్తే దశావతారాలు మనకు కనిపిస్తాయి. ఈ క్షేత్ర పురాణం ఏంటంటే భస్మాసురుణ్ణి సంహరించేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఈ ప్రదేశంలో భస్మాసురుణ్ణి సంహరించారని అంటారు. అందుకే ఇక్కడ ప్రతిరోజు స్వామివారిని మోహిని అలంకరణ చేస్తారు. ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం. ఇక్కడ విష్ణుమూర్తికి శ్రీ అలంకరణ చేస్తారు. ముక్కు పుడక, తాళి, వడ్డారం, గాజులు, కడియాలు, బొట్టు ఇలా అన్నీ పెట్టి ప్రతిరోజు మోహిని అలంకరణ చేస్తారు. స్వామివారి విగ్రహం దాదాపు 6.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో హైలైట్ ఈ సీలింగ్. దీని భువనేశ్వరి డిజైన్ అంటారు. ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో సెట్ చేశారు. ఇక్కడ సెంటర్లోని పిల్లర్ని చూస్తే నరసింహస్వామి కనిపిస్తారు. నరసింహస్వామి విష్ణుమూర్తిని రీప్రజెంట్ చేస్తే ఆ పిల్లర్కి చుట్టూ ఉన్న తామర పువ్వులు బ్రహ్మని రీప్రజెంట్ చేస్తాయి. ఈ పిల్లర్ మొత్తం శివలింగ ఆకారంలో ఉంటుంది. ఆలయం ముందు భాగంలో ఉన్న నవరంగ మండపంలో 40 పైగా శిల్ప రూపాలు ఉన్న స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం వేరువేరుగా చెక్కబడి ఉంటుంది. వాటిపై గంధర్వులు, అప్సరసలు, కథానాయకులు, పశుపక్షులు చిత్రించబడి ఉంటాయి. ఇది నరసింహ పిల్లర్. ఆలయం పైన చెక్కబడిన శిల్పాలన్నీ ఈ పిల్లర్ పై ఉంటాయి. ఇది ఒక ఆలయ ఇండెక్స్. ఇది రొటేటింగ్ పిల్లర్ అని అంటారు. ఇది రొటేట్ అవుతుంది. మరో అద్భుతమైన పిల్లర్ మోహిని అవతారం. అప్పట్లో ఆడవారిని 4 టైప్స్గా డివైడ్ చేశారు. అంటే పద్మిని, హస్తిని, చిక్తిని, శంకిని. వీరిలో పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉంటారని ఆ ఫీచర్స్ని ఇక్కడ వివరించారు. నోస్ 1/3 ఉంటుంది. నోస్ నుంచి చిన్ 1/3 ఉంటుంది. నోస్ పై నుండి నుదురు 1/3 ఉంటుంది. మొత్తం ఫేస్ 1/7 ఉంటుంది. హైబ్రోస్ వచ్చేసి కామాక్షిలాగా, ఐస్ వచ్చేసి మీనాక్షిలాగా, రౌండ్ ఫేస్ చంద్రముఖిలా ఉంటుంది. ఇక్కడ కాళ్ళని అబ్జర్వ్ చేస్తే 2వ వేలు పెద్దదిగా ఉంది. అంటే డామినేటెడ్గా ఉంటారని అర్థం. ఇక్కడ పిల్లర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. లోటస్, అంబ్రెల్లా, స్టార్ షేప్, డైమండ్ షేప్ ఇలా ఒక్కొక్క పిల్లర్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఇవి లెదర్తో తయారు చేసిన విష్ణుమూర్తి చెప్పులు. వీటిని 50 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఆలయంలో శిల్పం వచ్చేసి రాజా విష్ణువర్ధనుని భార్య శాంతలాదేవిది. ఈమె ఫేమస్ డాన్సర్. ఈ ఆలయం పూర్తిగా సబ్బురాయితో చెక్కబడింది, అంటే సోప్ స్టోన్. నెక్స్ట్ మేము శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారి దేవాలయాలను దర్శించుకుంటున్నాము. ఇదే గరుడ మండపం. గరుడ విష్ణువు యొక్క వాహనం. ఇక్కడ గరుడుని ప్రతిమను ఉంచుతారు లేదా ఊరేగింపుల సమయంలో ఇక్కడ నిలిపి పూజిస్తారు. ఇదే గరుడ స్తంభం. భక్తులు మొదట గరుడను నమస్కరించి ఆలయంలోకి వెళ్తారు.
ఆలయం ఒక వేదికపై నిర్మించబడింది. దీన్ని జగతి అంటారు. నక్షత్ర ఆకార వేదిక మీద నిర్మితమైంది. ఇక్కడ ప్రతి శిల్పం చాలా సూక్ష్మంగా చెక్కబడినది. ఆలయంలోని ప్రతి భాగం కథానాయకుల రూపాలు, దేవతలు, పురాణ గాథలు, నృత్య భంగిమలు వంటి విశేషాలతో నిండి ఉంటుంది. ఇది ఒక శిల్ప సంపద. బేలూరు చెన్నకేశవ ఆలయం భారతదేశపు శిల్పకళా సంపదలో అత్యంత విలువైన ఆభరణం. ఆలయంలో ప్రతి శిల్పం ఎంతో శాస్త్రీయంగా, భావోద్వేగంతో కూడినదిగా ఉంటుంది. ఈ ఆలయాన్ని శిల్పకళామణి అంటారు. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడటానికి సూచించబడింది. ఈ ఆలయం హొయసల శిల్పకళకు చక్కటి ఎగ్జాంపుల్గా నిలిచింది. మేము ఈ గుడికి అనుకోకుండా జనవరిలో ఏకాదశి నాడు వచ్చాము. చాలా బాగా దర్శనం అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.